Welcome to Current Affair Discussion. Today we are going to discuss July 9th to 15 Part 1 Current Affairs. First question. There is a small finance bank, Utkarsh Small Finance Bank. Right now in India, 11 small finance banks ఉన్నాయి. First small finance bank, Capital Small Finance Bank. It's in Jalandhar, Punjab. First small finance bank which is converted from cooperative bank to small finance bank is Shivalik Small Finance Bank, Noida, Sharanpur, Uttar Pradeshలో ఉంటుంది. And here the bank which is in news, Utkarsh Small Finance Bank, the bank headquarter Varanasi, Uttar Pradesh. Okay, right. ఈ బ్యాంకుకి ఎండి అండ్ సిఇఓ రీఅపాయింట్మెంట్ని ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చింది. అంటే లాస్ట్ ఉన్న పర్సన్ ఆయనే, అండ్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇంకొక 3 years. పర్సనాలిటీ నేము గోవింద్ సింగ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ది రీఅపాయింట్మెంట్ ఆఫ్ గోవింద్ సింగ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 3 years starting from September 21st, 2024. His current term is set to end on 20th September 2024. Okay, right. And small finance bank's concept, Usha Thorat ఇచ్చిన కమిటీ రికమెండేషన్ బేసిస్న ఎస్టాబ్లిష్ చేశారు. ఉషా థోరట్ ఫార్మర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, అ ఫీమేల్ పర్సనాలిటీ. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ద బ్యాంక్ నేమ్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెడ్ క్వార్టర్ వారణాసి, ఉత్తరప్రదేశ్. అండ్ నార్మల్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి ఇలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి ఎండి అండ్ సిఇఓస్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ 70 years. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ 63 years. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ముందు సెకండ్ క్వశ్చన్. ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ట్ అవుతాయి దిస్ మంత్ July 26 నుంచి. దీంట్లో మన ఇండియా పార్టిసిపేట్ చేయబోతోంది. అండ్ మన ఇండియా కంటింజెంట్ అంటే ఇండియన్ టీమ్కి చీఫ్ డి మిషన్గా రీసెంట్గా ఎవరిని అపాయింట్ చేశారంటే గగన్ నరంగ్. ఓకే, ఆప్షన్ 3 is the correct answer. Now the question in what actually meaning of చీఫ్ డి మిషన్ రోల్ ఏంటి? చీఫ్ డి మిషన్ యొక్క రోల్ ఏంటి అంటే, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ద చీఫ్ డి మిషన్ సర్వ్స్ యాజ్ ది స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద టీమ్ అహెడ్ ఆఫ్ ద ఒలింపిక్స్. అంటే మన ఇండియన్ కంటింజెంట్కి ఇండియన్ ఒలింపిక్స్లో మన ఇండియా తరపున స్పోక్స్ పర్సన్గా ఈ చీఫ్ డి మిషన్ ఉంటారు. అండ్ ఈవెన్ అటెండింగ్ సెమినార్స్ విత్ అథ్లెట్స్, మేనేజ్మెంట్ అండ్ ద మిషన్ team. They maintain a diplomatic stance to resolve conflicts or controversies and ensure adherence to Olympic protocols. Okay, మన ఇండియన్ కంటింజెంట్ టీమ్ దట్ ఈస్ ఒలింపిక్లో పార్టిసిపేట్ చేస్తున్న ఆల్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ తరపున స్పోక్స్ పర్సన్గా ఈ పర్సనాలిటీ ఉంటారు. అండ్ ఎవరు అపాయింట్ అయ్యారంటే గగన్ నరంగ్ అపాయింట్ అయ్యారు చీఫ్ డి మిషన్గా. నెక్స్ట్ ఓపెనింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్స్ ఎవరు అంటే పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయరు, ఏ శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ ప్లేయరు. నెక్స్ట్ ఇండియన్ అథ్లెటిక్స్ కంటింజెంట్కి లీడ్ 28 member ఇండియన్ అథ్లెటిక్స్ కంటింజెంట్కి లీడ్గా నీరజ్ చోప్రాని అపాయింట్ చేయడం జరిగింది. గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ జావెలిన్ త్రో స్పోర్టింగ్ ఈవెంట్. లాస్ట్ టైం జరిగినప్పుడు ఒలింపిక్లో గోల్డ్ మెడల్ విన్ అయిన పర్సనాలిటీ. ఓకే, రైట్. సింప్లీ సెకండ్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ డి మిషన్ ఫర్ ద ఇండియన్ కంటింజెంట్ అట్ ద ప్యారిస్ 2024 Olympics? గగన్ నారంగ్. Okay, that's all about this particular question. And a few more things here. 2024 Paris Olympics 33rd edition, then 34th edition 2028లో లాస్ ఏంజల్స్లో జరుగుతుంది. అమెరికా హోస్ట్ చేయబోతుంది. ఇప్పుడు జరుగుతుంది ఏ ఒలింపిక్స్ అంటే సమ్మర్ ఒలింపిక్స్ ఎవ్రీ 4 years ఒకసారి జరుగుతాయి. లాస్ట్ టైం సమ్మర్ ఒలింపిక్స్ జపాన్లో జరిగాయి. 2020లో జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్స్ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయ్యి 2021లో జరిగాయి. నౌ 24 యాక్చువల్గా 20 + 4 24 ప్యారిస్, 28 లాస్ ఏంజల్స్. ఇవి సమ్మర్. బట్ వింటర్ ఒలింపిక్స్ కూడా జరుగుతాయి. ఇవి కూడా 4 years ఒకసారి జరుగుతాయి. లాస్ట్ టైం వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే బీజింగ్లో జరిగాయి 2022లో. నెక్స్ట్ 2026లో వింటర్ ఒలింపిక్స్ ఇటలీ హోస్ట్ చేయబోతుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. రైట్, అది 25th edition. ఎన్నో ఎడిషన్ అంటే 25th edition ఆఫ్ వింటర్ ఒలింపిక్స్. నెక్స్ట్ టైం జరిగే ఎడిషన్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ముందు క్వశ్చన్ నెంబర్ 3. మన ఇండియాలో ఒక స్టేట్ గవర్నమెంట్ దట్ ఈజ్ రాజస్థాన్ వరల్డ్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ అయింది. ఎందుకోసం అంటే నెక్స్ట్ 10 yearsలో
ఆ స్టేట్లో ప్రజెంట్ జరుగుతున్న యాక్సిడెంట్స్ పర్సంటేజ్ని హాఫ్కి రెడ్యూస్ చేయడం కోసం 50% బై 2030. ప్రజెంట్ అయితే మన ఇండియాలో యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్న స్టేట్ తమిళనాడు. తమిళనాడులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరిగాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫిషియల్ లెక్కల ప్రకారం 2002 రిపోర్ట్ ప్రకారం, ఇంకా రీసెంట్ రిపోర్ట్ రావాల్సి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన రిపోర్టు 2022 రిపోర్టు లాస్ట్ ఇయర్ నవంబర్లో పబ్లిష్ చేసిన 2023 నవంబర్లో. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ జరుగుతున్న స్టేట్ తమిళనాడు. ఓకే, రైట్. కర్ణాటక అయితే 5th ప్లేస్లో ఉంది. సో రాజస్థాన్ కూడా వన్ ఆఫ్ ద టాప్ 10 స్టేట్స్లో ఉంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి స్టేట్స్లో. అండ్ నౌ దిస్ Rajasthan state government first in India to adopt an action plan for road safety for the next 10 years. ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా వాళ్ళ టార్గెట్ ఏంటంటే రాజస్థాన్లో రోడ్ యాక్సిడెంట్స్ ప్రజెంట్ జరుగుతున్న కౌంట్ ఎంతైతే ఉందో దాంట్లో 0.5% రెడ్యూస్ చేయడం టార్గెట్ బై 2030. అండ్ 2033కి 75% రెడ్యూస్ చేయాలని టార్గెట్. దీనికోసం వాళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ అవుతున్నారంటే వరల్డ్ బ్యాంక్తో. ఓకే, వాషింగ్టన్ డీసీ ఇస్ ద హెడ్ క్వార్టర్, అజయ్ బంగా ఇస్ ద ప్రెసిడెంట్, రైట్. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్. ఫస్ట్ టైం మన ఇండియా నుంచి ఒక పర్సనాలిటీ, ద పర్సనాలిటీ నేమ్ కే చోకలింగం, దిస్ గై కే చోకలింగంకి ఈ అవార్డు వచ్చింది. ఏంటి అవార్డు? హ్యాన్స్ ఓన్ హెంటిగ్ అవార్డు. హ్యాన్స్ ఓన్ హెంటిగ్ అవార్డు. ఈ అవార్డు ఎవరిస్తారంటే దిస్ సొసైటీ ఇస్తుంది, వరల్డ్ సొసైటీ ఆఫ్ విక్టిమాలజీ. వరల్డ్ సొసైటీ ఆఫ్ విక్టిమాలజీ. వాట్ ఈస్ యాక్చువల్లీ విక్టిమాలజీ? ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్, విక్టిమాలజీ, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ క్రిమినాలజీ that scientifically studies the relationship between an injured party and an offender by examining the causes and the nature of the consequent suffering. ఓకే, ఏదైనా ఒక డిస్ప్యూట్ ఉంది అంటే ఆ డిస్ప్యూట్లో ఇద్దరికి ప్రాబ్లం ఉండొచ్చు. ఒకరు ఇంజ్యూర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, ఇంకొకరు అఫెండర్ అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఆ డిస్ప్యూట్ రావడానికి కాసెస్ ఏంటి, అండ్ వన్స్ ఆ డిస్ప్యూట్ వచ్చాక అండ్ ఏ విధంగా సఫర్ అవుతున్నారో దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇలాంటివన్నీ స్టడీ చేసేదే విక్టిమాలజీ. ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ క్రిమినాలజీ. ఇట్ స్టడీస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇంజ్యూర్డ్ పార్టీ అండ్ అఫెండర్. అండ్ దీని గురించి దిస్ పర్సన్ చేసినటువంటి కంట్రిబ్యూషన్ని గుర్తిస్తూ, హూ ఇస్ దట్ గాయ్? కే చోకలింగం ఫ్రమ్ తమిళనాడు, కన్యాకుమారి నుంచి, తమిళనాడు నుంచి ఈ పర్సనాలిటీ విక్టిమాలజీకి ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్ని గుర్తిస్తూ వరల్డ్ సొసైటీ ఆఫ్ విక్టిమాలజీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, హ్యాన్స్ ఓన్ హెంటిగ్ అవార్డు. ఇది ఇండియాలోనే, ఏషియాలోనే ఫస్ట్ టైము, మన ఈవెన్ ఇండియా తీసుకున్న, ఏషియా తీసుకున్న ఫస్ట్ టైము ఒక ఇండియన్ పర్సనాలిటీ, ఏషియన్ పర్సనాలిటీకి ఇది రావడం. ఓకే, ఏం అవార్డు? హ్యాన్స్ ఓన్ హెంటిగ్ అవార్డు. వరల్డ్ సొసైటీ ఆఫ్ విక్టిమాలజీ గివెన్ దిస్ అవార్డ్. అండ్ దిస్ అవార్డ్ విన్నర్ ఫ్రమ్ ఇండియా, ఫస్ట్ పర్సన్ ఈవెన్ ఫ్రమ్ ఏషియా, ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఇండియా, అండ్ ఫ్రమ్ తమిళనాడు ద guy is కే చోకలింగం. యాక్చువల్ city is Kanyakumari. Okay, that's all about this particular question. 4th one. Move to next question, question number 5th. Yeah, వరల్డ్లోనే ఫస్ట్ టైము ఒక ఆటోమొబైల్ కంపెనీ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ బైక్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది వరల్డ్లోనే ఫస్ట్, ఇండియాలో ఫస్ట్ కాదు, వరల్డ్లోనే ఫస్ట్. ఇండియాలో మాత్రమే ఫస్ట్ కాదు, వరల్డ్లోనే ఫస్ట్ టైము ఒక ఆటోమొబైల్ కంపెనీ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్తో నడిచే బైక్ను లాంచ్ చేసింది. నార్మల్గా సిఎన్జి కార్స్ ఉంటాయి, సిఎన్జి ఆటోస్ ఉంటాయి, బట్ దిస్ వన్ సిఎన్జి బైక్. అండ్ దట్ పర్టికులర్ కంపెనీ ఏది అంటే బజాజ్ ఆటో లిమిటెడ్ అండ్ దేర్ సిఇఓ రాజీవ్ బజాజ్. రిమెంబర్ ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ 5 కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్తో నడిచే బైక్ని లాంచ్ చేసినటువంటి కంపెనీ ఏదంటే ఆటోమొబైల్ కంపెనీ. వీళ్ళు ఏం క్లెయిమ్ చేశారంటే ఒక 1 కిలోమీటర్ వెళ్ళడానికి ఈ బైక్ ద్వారా 1 రూపీతో వెళ్ళిపోవచ్చు అంట. ప్రజెంట్ అయితే 1 కిలోమీటర్ వెళ్ళడానికి ప్రజెంట్ నార్మల్ బైక్స్లో 2 రూపీస్ నుండి 3 రూపీస్ పడుతుంది. వెరస్ ఈ బైక్ ద్వారా 1 కిలోమీటర్కి 1 రూపీ మాత్రమే ఖర్చు అవుతుంది. లైక్ 2 లీటర్స్ నార్మల్ పెట్రోల్ ట్యాంక్ అండ్ 2 లీటర్స్ ఫిల్ అయ్యేలా సిఎన్జి ట్యాంక్ని కూడా వీళ్ళు దీంట్లో ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 5th క్వశ్చన్. మూడు 6th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ ఇన్ఫాక్ట్ స్టేట్మెంట్గా ఇచ్చాను. కిరణ్ రిజిజు, హూ ఇస్ దట్ గాయ్? 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. ఏ కాన్స్టిట్యున్సీ నుంచి? అరుణాచల్ వెస్ట్ నుంచి. అరుణాచల్ వెస్ట్, అరుణాచల్ ప్రదేశ్లో 2 ఎంపీ సీట్స్ ఉన్నాయి, దాంట్లో ఇదొక సీట్ అరుణాచల్ వెస్ట్ నుంచి. రిమెంబర్ ద పర్సనాలిటీ నేమ్ కిరణ్ రిజిజు. 2 portfolios, Minister of Parliamentary Affairs, Minister of Minority Affairs, Minister of Minority Affairs, Minister of Parliamentary Affairs, and which constituency ante Arunachal West. The personality name Kiran Rijiju.
So simply remember the personality Kiran Rijiju, portfolios 2, Minister of Parliamentary Affairs, Minister of Minority Affairs, and the constituency of that personality is Arunachal West. That's all about 6th question. But the next question, question number 7th. 7th question ఏంటంటే NCAER, National Council for Applied Economics and Research. In fact, National Council of Applied Economic Research. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను, ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు పబ్లిష్ చేసే డేటా నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారు. వీళ్ళు రీసెంట్గా మన ఇండియాలో పావర్టీ లెవెల్ ఎలా ఉందని చెప్పి డేటా రిలీజ్ చేశారు 2024 జూలైలో. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో పావర్టీ పర్సంటేజ్ ఎంత అంటే దట్ ఈస్ 8.5%. డికేడ్ బ్యాక్ 2011-12లో పావర్టీ 21.2% ఉంటే ఇప్పుడు 2022-24 డేటా ప్రకారం 8.5% ఉంది. అంటే ఎంత పాపులేషను పావర్టీలో ఉన్నారు యాజ్ పర్ దేర్ రిపోర్ట్ అంటే మన ఇండియా పాపులేషన్ ఆల్మోస్ట్ 140+ crores ఉంది. టేక్ అ ఓన్ ఫిగర్ 140 crores. దీంట్లో 8% అంటే 14 ఓకే 112 నియర్లీ 12 కోట్ల మంది ఇంకా 11 crore చేంజ్ వస్తుంది. ఐ టేక్ రౌండ్ ఫిగర్ 12 crores మంది ఇంకా పావర్టీ లైన్కి బిలోలోనే ఉన్నారని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. అండ్ పావర్టీ మెజర్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడినా నార్మల్గా టెండూల్కర్ కమిటీ అని ఒకటి ఉంటుంది. టెండూల్కర్ కమిటీ, ఈ కమిటీ 2004-5లో ఒక పర్సన్ పర్ మంత్కి రూరల్ ఏరియాస్లో ఉంటూ 447 రూపీస్ కన్నా తక్కువ అర్న్ చేస్తే పావర్టీలో ఉన్నాడని, అట్ ద సేమ్ టైం అర్బన్ ఏరియాస్లో అయితే 579 రూపీస్ కన్నా తక్కువ అర్న్ చేస్తే పర్ హెడ్కి పర్ మంత్కి పావర్టీలో ఉన్నారని చెప్పి క్యాల్కులేషన్స్ని సబ్మిట్ చేసిన ఫస్ట్ కమిటీ ఇది టెండూల్కర్ కమిటీ. అండ్ ఈ కమిటీకి రివిజన్స్ ప్లానింగ్ కమిషన్ 2011-12లో ఇచ్చింది. ఆ 11-12 రివిజన్స్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉంటూ 2011-12 లెక్కల ప్రకారం మాట్లాడుతున్నా. ఇంకా ప్రెజెంట్ డేటా అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సి ఉంది. 2011-12 11-12 ఫినాన్షియల్ ఇయర్లో ఒక్క పర్సన్ రూరల్ ఏరియాస్లో ఉంటూ 860 కన్నా తక్కువ అర్న్ చేస్తే పావర్టీలో ఉన్నట్టు, అర్బన్ ఏరియాస్లో ఉండి 1000 కన్నా తక్కువ అర్న్ చేస్తే పావర్టీలో ఉన్నట్టు. ఓకే రైట్. అండ్ యాక్చువల్గా దిస్ పర్టికులర్ పావర్టీ రిపోర్ట్ని పబ్లిష్ చేయడానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ IHDS, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే. ఇప్పటికీ ఇలాంటి సర్వేస్ 2 జరిగాయి, ఇది మూడోది. IHDS, వాట్ ఈస్ IHDS? ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వీస్ వేవ్ 1 2004లో, ఇఫ్ లుక్ అట్ ఇయర్ దిస్ వన్ 2004-5 ఇయర్లో జరిగింది. వెరజ్ IHDS ఈ ఇయర్స్ ఇంపార్టెంట్, వేవ్ 2 2011-12లో జరిగింది. అండ్ IHDS వేవ్ 3 2022 మేలో స్టార్ట్ చేశారు. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ IHDS అంటే ఫస్ట్ టైం సర్వే చేసినప్పుడు ఎక్స్క్యూజ్ మీ, ఇండియా మొత్తం 2004-5లో దిస్ మెనీ హౌస్ హోల్డ్స్ని, 41,000 చేంజ్ హౌస్ హోల్డ్స్ని, 1,500 చేంజ్ విలేజెస్ని, 971 అర్బన్ నైబర్హుడ్స్ని సర్వే చేశారు. వెరాజ్ IHDS 2లో దిస్ నెంబర్ దిస్ మచ్ లైక్ దట్. అండ్ వేవ్ 1లో ఎవరినైతే సర్వే చేస్తుంటారో వాళ్ళలో 85% మళ్ళీ రీఇంటర్వ్యూ చేశారు. వేవ్ 2లో అంటే బెటర్గా పావర్టీ నుంచి అవుట్ ఆఫ్ పావర్టీ వచ్చారా లేదా పావర్టీలోనే ఉన్నారా అని చెప్పి వాళ్ళని అడిగితే బెటర్ మెజర్మెంట్ అవుతుందని. సో 85% క్యాండిడేట్స్ని రీఇంటర్వ్యూ చేశారు. అండ్ IHDS 3 దిస్ మే 2022 స్టార్ట్ చేస్తారు. దిస్ మెనీ హౌస్ హోల్డ్స్లో సర్వే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఫర్ దిస్ మెనీ పీపుల్, నియర్లీ 2 lakh people. ఓకే రైట్. అండ్ అబౌట్ దిస్ NCAER, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, చెప్పాను ఇందాకే ఢిల్లీలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. 1956లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే రైట్. అండ్ ఇది NCAER యొక్క సర్వే రిపోర్ట్. ఓకే రైట్. అండ్ ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. అదే గవర్నమెంట్ ఇదే ఇయర్లో నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్. నీతి ఆయోగ్ CEO ఏం చెప్పారంటే మన ఇండియాలో పావర్టీ జస్ట్ 5% మాత్రం ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ డేటాస్ రిలీజ్ చేస్తూ ఉంటారు, వేరియేషన్స్ ఉండొచ్చు. సో గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం, అది కూడా నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో పావర్టీ 5% ఉందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తే, ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి నెంబర్ ఎంత అంటే 8.5%. ఓకే. అండ్ ఈ
ఎన్సీఏఆర్ పబ్లిష్ చేసిన రిపోర్టు ఐహెచ్డిఎస్ వేవ్ 1, వేవ్ 2 అండ్ వేవ్ 3స్ని రెఫరెన్స్గా తీసుకుని ప్రిపేర్ చేసింది. ఐహెచ్డిఎస్ అంటే ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే వేవ్ 1 2004-05లో, వేవ్ 2 2011-12లో, వేవ్ 3 2022 మేలో స్టార్ట్ చేశారు. ఓకే రైట్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, ఢిల్లీ is the headquarter, 1956 is the establishment year. ఎక్స్క్యూజ్ మీ. అదే నీతి ఆయోగ్ అయితే నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో పావర్టీ జస్ట్ 5% మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సింప్లీ లెట్ మీ గివ్ రివిజన్ ఫర్ దిస్ 7th క్వశ్చన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ జూలైలో పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో పావర్టీ ఎంత పర్సెంట్ ఉంది అంటే 8.5%. అదే 11-12లో కంపేర్ చేస్తే దట్ ఈస్ నియర్లీ 21.2% ఉంది. అండ్ ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి యాక్చువల్గా రిపోర్ట్ టైటిల్ ఇది, రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ చేంజింగ్ సొసైటీ, ఇది టైటిల్. ఇది ప్రిపేర్ చేయడానికి ఐహెచ్డిఎస్ వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3ని రెఫరెన్స్గా తీసుకున్నారు. వేవ్ 1 2004-05లో పబ్లిష్ చేశారు, వేవ్ 2 2011-12లో పబ్లిష్ చేశారు, అండ్ వేవ్ 3 దట్ ఈస్ ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే 2022లో స్టార్ట్ చేశారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఓకే, అండ్ వెరస్ నీతి ఆయోగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నీతి ఆయోగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇండియాలో పావర్టీ 5% ఉంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇది ఒక పాజిటివ్ ఇన్సిడెంట్. ఫిల్మ్ ప్రొడ్యూసర్, హాలీవుడ్ అమెరికన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, టైటానిక్ మూవీ ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రొడ్యూసర్ చనిపోయారు. ఆయన పేరు జాన్ లండౌ. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పాజిటివ్ ఇన్సిడెంట్. 1997లో బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఆ పర్సనాలిటీకి, అలాంగ్ విత్ జేమ్స్ కెమెరోన్. అండ్ లుక్ అట్ దిస్ పర్సనాలిటీ, ఈ సెకండ్ రైట్ సైడ్ ఉన్న పర్సన్ జేమ్స్ కెమెరోన్, whereas this guy John London is the one who passed away recently. 70th Academy Awards, Oscar Awards 1997లో జేమ్స్ కెమెరోన్తో కలిపి ఈయనకి బెస్ట్ పిక్చర్ కేటగిరీ కింద అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ 1997లో రిలీజ్ అయిన టైటానిక్ మూవీ అప్పట్లోనే ఫస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్ టు కలెక్ట్ $1 billion మార్క్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఓకే రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సింప్లీ పాజిటివ్ ఇన్సిడెంట్, చనిపోయారు పర్సనాలిటీ. ఆయన నేము జాన్ లాండౌ, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ హాలీవుడ్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ టైటానిక్ మూవీ అలాంగ్ విత్ ద జేమ్స్ కెమెరోన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 9th. వెరీ ఇంపార్టెంట్ వన్, 9th వన్. నాసా న్యూస్లో ఉంది ఇక్కడ దిస్ క్వశ్చన్లో. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు ఒక టెలిస్కోప్ని లాంచ్ చేయబోతున్నారు బై దిస్ ఇయర్ 2040 with a target 2050 కల్లా 2050 కల్లా మన యూనివర్స్లో ఎక్కడైనా ఏలియన్స్ ఉన్నారా అని ఫైండ్ అవుట్ చేయడానికి. దానికోసం లాంచ్ చేయబోతున్నటువంటి టెలిస్కోప్ నిక్ నేము సూపర్ హబుల్ అండ్ టెలిస్కోప్ నేము HWO, దట్ ఈస్ హ్యాబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ. ఓకే, హ్యాబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ. లుక్ అట్ ద 9th క్వశ్చన్. The National Aeronautics and Space Administration is set to launch a telescope. Remember the name of telescope. A space agency NASA. What's the name of telescope? HWO. What is HWO actually? Habitable Worlds Observatory. Eppudu 2040lo to find proof of extraterrestrial life. ఏలియన్స్ ఉన్నారా లేదా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ టెలిస్కోప్ని 2040లో లాంచ్ చేసి 2050 కల్లా ఏలియన్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయడం కోసము ఈ మిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే, అండ్ ద నేమ్ ఆఫ్ దిస్ టెలిస్కోప్ ఈస్ HWO, దట్ ఈస్ హ్యాబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ. నిక్ నేమ్ ఈస్ సూపర్ హబుల్. దట్స్ ఆల్ అబౌట్ 9th క్వశ్చన్, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ RBI పబ్లిష్ చేసిన డేటా. ఈ డేటా మన ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 1980-81 ఇయర్ నుంచి 2020-23 ఇయర్ వరకు దాదాపు 27 ఇండస్ట్రీస్ నుంచి డేటాని గ్యాదర్ చేసి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి డేటాని గ్యాదర్ చేసి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేసినటువంటి ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీకి సంబంధించిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఎంప్లాయ్మెంట్ రేటు FY23తో కంపేర్ చేస్తే FY24లో ఎంత పర్సెంట్ గ్రో అయింది అంటే 6%. రిమెంబర్ దిస్ నెంబర్.
అకార్డింగ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మెజరింగ్ ప్రొడక్టివిటీ అట్ ద ఇండస్ట్రియల్ లెవెల్. ఇండస్ట్రియల్ లెవెల్లో ప్రొడక్టివిటీని మెజర్ చేసే ఇండెక్సే రిపోర్టే ఇది ఇండియా క్లెయిమ్స్ డేటాబేస్. ఇక్కడ క్లెయిమ్స్ అంటే KLEMS. క్లెయిమ్స్ అంటే K అంటే క్యాపిటల్ ఆఫ్ దట్ ఇండస్ట్రీ, లేబర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ ఇండస్ట్రీ, అండ్ ఎనర్జీ, మెటీరియల్, అండ్ ఎస్ అంటే సర్వీస్. K క్యాపిటల్, L లేబర్, E ఎనర్జీ, M మెటీరియల్, S సర్వీస్. ఈ డేటాస్ని బేస్ చేసుకొని, ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం FY23తో కంపేర్ చేస్తే FY24లో ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత పర్సెంట్ గ్రో అయిందంటే 6%. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 6%. నెక్స్ట్, ఎంతమంది ప్రజెంట్ ఇండియాలో ఉన్న 140 crore పాపులేషన్లో, మన ఇండియా పాపులేషన్ 140 crore ప్లస్ అన్నాం కదా, 140 crore పాపులేషన్లో దాదాపు 64 crores పీపుల్ పైగా జాబ్స్లో ఉన్నారంట. ఈ జాబ్స్ FY24లో దిస్ మెనీ పీపుల్ కొత్తగా జాబ్స్ పొందారని చెప్పి 4.67 crores. ఇది FY23 నెంబర్, ఇది FY24 నెంబర్. ఓకే, రైట్. The number is higher than the estimates by private surveys. Obviously, private surveys కన్నా గవర్నమెంట్ చేసే సర్వేస్ ఎక్కువే ఉంటాయి. That point out the country's high unemployment rate. This is for the first time the RBI is attempting a provisional estimate of productivity for the entire economy for the FY24 based on available information. First time Reserve Bank of India ఎంటైర్ ఎకానమీకి ప్రొడక్టివిటీ గురించి రిపోర్ట్ని పబ్లిష్ చేయడం. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఏ సెక్టార్స్లో అంటే, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, కన్స్ట్రక్షను, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ వర్ ద మెయిన్ సెక్టార్స్ విచ్ జనరేటెడ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో డిక్రీజ్ అయిందని చెప్పి చెప్తున్నారు. FY18లో 2.2% ఉంటే FY24లో 1.4% ఉందని చెప్పి. డేటా ఆల్సో నోటెడ్ దట్ హై స్కిల్డ్ యాక్టివిటీస్ సచ్ as financial, business services, education, healthcare contributing significantly in the share of educated workers. And about this RBI database, ఇందాకే చెప్పాను, 1980-81 నుంచి 2023 వరకు 27 ఇండస్ట్రీస్ నుంచి డేటాని గ్యాదర్ చేసి ప్రిపేర్ చేసిన రిపోర్ట్ ఇది. అండ్ ఇది RBI పబ్లిష్ చేసిన క్లెయిమ్స్ డేటాబేస్ రిపోర్ట్ ప్రకారం. సింప్లీ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, లెట్ మీ క్లియర్ వన్ మోర్ టైం. RBI రీసెంట్గా క్లెయిమ్స్ డేటాబేస్ని రిలీజ్ చేసింది. ఈ క్లెయిమ్స్ డేటాబేస్లో క్లెయిమ్స్ అంటే K అంటే క్యాపిటల్, L అంటే లేబరు, M అంటే మేనేజ్మెంట్, E అంటే ఎనర్జీ, S అంటే సర్వీస్. 1980-81 ఫినాన్షియల్ ఇయర్ నుండి FY23 ఫినాన్షియల్ ఇయర్ వరకు, ఇన్ఫ్యాక్ట్ FY23 ఫినాన్షియల్ ఇయర్ వరకు డేటాని గ్యాదర్ చేసి ఫ్రమ్ 27 ఇండస్ట్రీస్ నుంచి ప్రొడక్టివిటీ ఎలా ఉందని చెప్పి ప్రిపేర్ చేసిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ప్రజెంట్ ఎంప్లాయిడ్ పీపుల్ ఎంతమంది అంటే దాదాపు 64 crore పీపుల్ ఉన్నారు. అండ్ FY23తో కంపేర్ చేస్తే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఏంటంటే 6%. అండ్ ఏ సెక్టార్స్ ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయగలిగాయి అంటే కన్స్ట్రక్షన్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్. ఇవి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెరస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇఫ్ యూ లుక్ అట్ ద ఇండస్ట్రీస్ విచ్ జనరేట్ మోర్ జాబ్స్, ఫినాన్షియల్, బిజినెస్ సర్వీసెస్, education, healthcare contributing significantly in the share of educated workers point of view. Okay, right. ఇది RBI డేటా అయితే, సిటీ బ్యాంక్ రీసెంట్గా అదే జూలై మంత్లో ఏం చెప్పిందంటే, ఇండియా గ్రో అవుతున్న రేట్ 7%. ఈ గ్రోత్ రేట్తో మనం ప్రజెంట్ జనరేట్ చేస్తున్నటువంటి జాబ్స్ 8 నుంచి 9 మిలియన్ ఉన్నాయి. బట్ యాక్చువల్గా ఇండియా జనరేట్ చేయాల్సిన జాబ్స్ 11 to 12 మిలియన్ అని చెప్పి దిస్ ప్రైవేట్ రిపోర్ట్, సిటీ బ్యాంక్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. లుక్ అట్ హియర్. అకార్డింగ్ టు ద సిటీ బ్యాంక్ లేటెస్ట్ రిపోర్ట్ రిలీజ్డ్ ఆన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై, ఇండియాస్ గ్రోత్ రేట్ ఆఫ్ క్లోజ్ టు 7% విల్ ఓన్లీ క్రియేట్ దిస్ మెనీ మిలియన్ జాబ్స్ ఇన్ ఇండియా, షార్ట్ ఆఫ్ ద 11 మిలియన్ to 12 మిలియన్ జాబ్స్ నీడెడ్. అంటే గ్రోత్ ఇంకా పెంచాలి, దానికి తగ్గ ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పి ఇండైరెక్ట్గా సిటీ బ్యాంక్ మనకి చెప్తోంది. ఓకే, ఇది సిటీ బ్యాంక్ చెప్తూ ఉంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, look at the government reply. Government response to Citibank. The Ministry of Labour and Employment said that the Citi Group's report fails to account for the comprehensive and positive employment data available from official sources such as PLFS, Periodic Labour Force Survey, and RBI claims data. ఇప్పుడు పబ్లిష్ చేసిన డేటా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆబ్వియస్గా గవర్నమెంట్ క్లెయిమ్ చేసే నెంబర్స్ ఎప్పుడూ కొంచెం ఎక్కువగానే ఉంటాయి, అండ్ ప్రైవేట్ రిపోర్ట్స్ కొంచెం ఆ డేటాని తగ్గించే చెప్తూ ఉంటాయి, అండ్ వాళ్ళ రీప్లేస్ అన్ని కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎనీవే, ఫ్రమ్ ద 10th క్వశ్చన్ వీ షుడ్ రిమెంబర్ వన్ థింగ్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన క్లెయిమ్స్ డేటాబేస్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ గ్రోత్ FY24లో కంపేర్ టు FY23 6%. అండ్ క్లెయిమ్స్ నాట్ సింప్లీ క్యాపిటల్, లేబర్, మేనేజ్మెంట్, ఎనర్జీ, సర్వీసెస్. అండ్ ఫస్ట్ టైం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 27 ఇండస్ట్రీస్ నుంచి 1980, 81 అండ్ 22, 23 దిస్ మెనీ ఇయర్స్ డేటా మొత్తాన్ని గ్యాదర్ చేసి ప్రిపేర్ చేసినటువంటి రిపోర్ట్ ఇదే. దట్స్ ఆల్ అబౌట్ ద 10th క్వశ్చన్, అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ we will discuss in next video. Thank you. Right.